ఈరోజు ఉదయం వరకు మీరు వస్తున్నారా రావట్లేదా అని కొద్దిగా కంగారు పడ్డాం. ఇది అవునా, నిజమేనా? అవునా, నిజమేనా? మనందరకు మరొక రానిది మల్లేశ్వరి. మన ఆంధ్ర మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఆహ్వానాన్ని పురస్కరించుకొని శాస్త్రి గారి అడ్వైస్ మీద భానుమతి గారింటికి వెళ్ళడం జరిగింది. ఈ మధ్య మాటల్లో వారు అన్నారు, ఇక్కడే కూర్చొని రాజేశ్వరరావు గారు నేను మల్లీశ్వరి పాటలు షూట్ చేశామని. అప్పుడు నా మనసు గగన సీమల తేలు ఓ మేఘమాల నిజంగానే మీ అందరి అభిమానము ఆదరణ ప్రేమ చూస్తుంటే ఆనందంతో నా హృదయం మూగపోయిందనే చెప్పాలి. హృదయం మూగపోయింది కదా, గొంతు బాగానే ఉంది, అవునా పాట ఆడని మీరు అడగచ్చు. కానీ నా పాటలన్నీ అప్పారావుగా పాడేశారు. నాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఏదో ఒకటి రెండు మిగిలితే రెండు లైన్లు అందామని ఆలోచిస్తుంటే అవన్నీ కూడా పాడాను. నేను మల్లీశ్వరిలో పాడాను. అలాగే ఈరోజు చాలా ఆనందమైన రోజు. మీరే చెప్పాలి, మీరు పడారు. జాలి గుండెల మేఘమాల పావలేని బ్రతుకజాల సావిరహి తవ దీనం. చాలా ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు, దేశ దేశాలని తిరిగి చూసేవు. ఏడతానున్నాడు బావా, జాడ తెలిసిన పోయిరావా. అందాల ఓ మేఘమాల, చందాల ఓ మేఘమాల. మీ అందరితోటి ఈ విధంగా ఈ ఫంక్షన్ లో కలుసుకొని మీరందరూ నన్ను గౌరవించి చీఫ్ గెస్ట్ గా పిలిచి నన్ను ఆహ్వానించి నన్ను గౌరవించాలనుకోవడం నిజంగా నేను ఎంతో అదృష్టవంతురాలి. అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.